రూమ్ లో కూర్చొని ఉంటే ఎందుకో వడ్లపం తినాలనిపించింది. సరే అని చెప్పి ఫ్రిడ్జ్ లో వెళ్ళి చూస్తే గుడ్లు ఉన్నాయి. ఇంకా ఆగుతామా చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేసింది అనమాట. ఇక ఫస్ట్ ఉన్న గుడ్లన్నీ వలగొట్టి వాడు తోపి గిర్ర 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 తిప్పి పడేసిన. ఇది మొన్న రినోస్ గారు చేసిండు. అంటే దీనికి ఏం కాలేదులే గానీ షుగర్ కొంచెం మాడిపోయింది. దానివల్ల మొత్తం చేదైపోయింది. 15 గుడ్లు బొక్క. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో చక్కెర వేసుకొని కరిగించుకున్నాను అనమాట. దీంతో పాటే పక్కన వాటర్ కూడా బాయిలింగ్ కి పెట్టేసిన. చక్కెర మనకి ఈ మాత్రం జాలే, ఇంకెక్కువ మాడితే మాడిపోతుందన్న భయంతో నేను ఫస్టే తీసి పడదొబ్బిన. ఇంకా ఈ తీసిన దాన్ని మొత్తాన్ని దీంట్లోకి వేసి మొత్తం మిక్స్ చేసి పడదొబ్బిన. ఇది కలిపేటప్పుడు మధ్య మధ్యలో ఉండలు ఉన్నాయి. అరే ఇదేంట్రా బాబు మొత్తం బిస్కెట్ అయిందా అనుకున్నా, కానీ పర్లేదులే అంటే కలిపేటప్పుడు అట్లా వస్తుందంట. ఇక తర్వాత దీన్ని తీసుకెళ్లి వెన్నీళ్ళలో పెట్టేసి మూతలు బంద్ చేసి ఒక 45 నిమిషాలు అట్లా ఉడకరించిన. ఈ గ్యాప్ లో మన రినోస్ గాడు కూడా వచ్చేసిండు. వీడొచ్చేసి అరే నా దానికి ఏం తక్కువైందిరా, నాది సూపర్ ఉంది అనుకుంటా తింటాడు. అదంతా చేదుకున్నా. ఇంకా మొత్తానికి అయితే ఇది రెడీ అయిపోయింది. ఎట్లొచ్చిందో చూద్దాం అని చెప్పి ఉల్టా కొట్టేసిన. కానీ లోపల నుండి ఒకవైపు ఈసారి కూడా గుడ్లు వేస్ట్ చేసిందేమో అన్న ఒక చిన్న భయం ఉంది. మొత్తం అయిపోయిన తర్వాత తిని చూస్తే అసలు నేను టోటల్లీ రాంగ్. చాలా అంటే చాలా బాగా వచ్చింది భయ్య. ఇంకా దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా సూపర్ ఉంటదంట.